కాదు జగన్ రెడ్డి, జనం నీకు కనీసం అసెంబ్లీలో అపోజిషన్ పొజిషన్ కూడా ఇవ్వాల, అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పొజిషన్ కూడా నీకు ఇవ్వాల. అయినా కూడా నీకు సిగ్గు రాకపోతే ఎట్లా, నీ పార్టీకి బుద్ధి రాకపోతే ఎట్లా? గంటా శ్రీనివాసరావు గారు నిన్న రిషికొండలో నువ్వు కట్టిన రాజప్రాసాదాల దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు కట్టారయ్యా? ఇంత విలాసవంతమైన రాజప్రాసాదం కట్టాల్సిన అవసరం దేనికుంది? దీని గురించి మీరు లెక్కలు చెప్పండి గత ప్రభుత్వం వారు అని చెప్పేసి ఆయన అడిగితే పూటకు సమాధానం చెప్తారేంటి? నువ్వు సమాధానం చెప్తావు, నీ ఐపాక్ టీము నీ గొర్రెలకు సమాధానం చెప్తాయి. తర్వాత వచ్చేసి నీ ఎక్స్ మినిస్టర్స్, అదే నీ హయాంలో చేసిన మినిస్టర్, టూరిజం మినిస్టర్ రోజా ఒక సమాధానం చెప్పుద్ది. ఆ రోజు రోజా ఏమనింది? 3 మ్యాన్ కమిటీ వేసి 2024లో కనుక మేము గెలిస్తే ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ రన్ చేయడం కోసం మేము ఈ రాజప్రాసాదాన్ని కట్టామని ఆమె చెప్పుద్ది. నీ గొర్రెలు ఏం చెప్తాయి? టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మేము ఇక్కడ 5 స్టార్ హోటల్ని కట్టాము అని చెప్పేసి నీ పేటీఎం గొర్రెలు, నీ ఐపాక్ వాళ్ళు చెప్తారు. సరే, నువ్వు టూరిజం డెవలప్మెంట్ కోసమే కట్టావు అనుకుందాం. ఏది కనీసం అది ఒక 5 స్టార్ హోటల్కి వీలైనట్టు కట్టావా? కేవలం నువ్వు నీ భార్య విలాసాలని ఎంజాయ్ చేయడానికి కట్టినట్లు ఉంది. అంత పెద్ద పెద్ద బాత్రూమ్లు, లేకపోతే ఆ స్పా సెంటర్లు, ఇది బెడ్రూమ్ పక్కనే స్పాకి సంబంధించిన రూమ్లు, లేకపోతే పెద్ద పెద్ద హాల్స్, డైనింగ్ హాల్స్, ఆడిటోరియం హాల్స్, మీటింగ్ హాల్స్, ఏదో నువ్వు నీ భార్య లేకపోతే నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏవైతే కార్యాచరణలు ఉంటాయో అవన్నీ అక్కడ తీర్చుకోవడం కోసం అంత విలాసవంతమైన భవనం కట్టినట్లు కనిపిస్తుంది. కానీ ఎక్కడ దాన్ని టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం ఏవైతే ఆ హరిత రిసార్ట్స్ ఉన్నాయో అవన్నీ పడగొట్టి కట్టినట్లయితే కనిపించట్లేదు. సో నీ భార్యకి నువ్వు లేచిన వెంటనే పొద్దున్నే మంచి వ్యూ చూసుకోవడం కోసం, విలాసవంతంగా మీరు మీ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం కట్టుకున్నట్లయితే మాకు కనిపిస్తుంది. నువ్వేమంటావు? రాష్ట్రపతులు వచ్చినా లేకపోతే ప్రధానమంత్రులు వచ్చినా విలాసవంతమైన భవనాలు ఇక్కడ లేవు కాబట్టి మేము కట్టామంటావు. దీంట్లో ఏది నిజం అనుకోవాలి? ఖచ్చితంగా నువ్వు ఎంత మభ్యపెట్టేలాగా వేయాలి అన్నా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో చెప్పినట్లుగా ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు. అంటే నీ సీఎం క్యాంప్ ఆఫీస్కి నువ్వు నీ భార్య విలాసాలకి 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజప్రాసాదం కట్టాలా? మీ సొంత డబ్బులు తీయరు కావాలి, ప్రజల డబ్బుల నుంచి, ప్రజల సొమ్ము నుంచి దోచేసి మీరు ఇష్టం వచ్చినట్లు లగ్జరీస్ మీకోసం కట్టుకుంటారు కావాలి. గోల్డెన్ ప్లేటెడ్ బాత్రూమ్ బటన్స్, టాయిలెట్ ఫ్లష్ చేయడానికి లక్షల ఖరీదుల్లో కమోడ్స్, లక్షల్లో ఎయిర్ కండిషనింగ్, ఫ్యానులు కూడా ఆఖరికి 30,000కి మించి తగ్గట్లేదు కదా ఎక్కడను. అంత లగ్జూరియస్గా మరి నాకు తెలిసి ఎవరూ కట్టరయ్యా. గతంలో ఇలా కట్టిన నియంతలందరూ కూడా వెంటనే అన్ని తట్టబుట్టా సర్దేసుకుని ప్రజలు బుద్ధి చెప్తే వెళ్ళిపోయారు. నీ దౌర్భాగ్యం ఏంటంటే అంత విలాసవంతంగా కట్టుకున్నా అనుభవించడానికి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆ రాజప్రాసాదాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మా పార్టీ ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. దాన్ని ప్రజల కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తాం.